ఓకే డన్. అబ్బా ఏమన్నా లొకేషన్ ఉందా? క్రేజ్ ఉంది గాయస్, సీరియస్గా చెప్తున్నాను కదా. మంచిగా ఎర్రగాలుతుంది. క్రేజీ ఉంది చికెన్. చాలా కంఫర్ట్గా ఉంది అది. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసిన, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. దీంట్లో కూడా అన్ని కట్టెలు వేసేసాయి. కట్టెలు వేసేసి ఇది ఇలా పెట్టేస్తాం అనుకోండి, అయిపోయింది. ఇంతే, సింపుల్. అంతే. ఫైనల్గా అయితే అంటుకుంది మంచిగా నీట్గా. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం, కానీ కాలుతుందేమో అనిపిస్తుంది. రైట్, డన్ డన్. నైట్ ఎంత ఫీజుగా నిద్రపట్టింది తెలుసా గాయస్? ఎంత ఫీజుగా ఉందంటే ఇంకా వెళ్ళిపోతా. సన్సెట్ అవుతుంది చూడండి. ఇంకా టెంట్ కూడా తీసేస్తే ఇప్పుడు ఇది ఇలా పీకేస్తే చూడండి హెయిర్ పోతుంది. ఇక ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా, లేకపోతే హోల్స్ పడతాయి. దీన్ని ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకుంటే అంత మంచిది మనకి. ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి మన జంతువులకి పోసేద్దాం. ఓకే, ఇక్కడ బాటిల్స్ కూడా ఏం దొరుకుతలేవు నాకు. ఎనిమల్స్కి వాటర్ కదా తాగుతాయి. ఆల్ సెటప్ అయితే క్లీన్ అయిపోతుంది. టెంట్ ఒకటి తీసేసి ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే. అవి తాగుతాయి కదా, ఇలా పెట్టేస్తే కింద పడకుండా ఉంటుంది. డన్. అండ్ ఒక సన్సెట్ అవుతుంది. నైట్ మనం ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ ఏంటంటే, ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి బయటకు వచ్చిన, అంటే క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట ఈరోజు మనము. అది కూడా సోలో క్యాంపింగ్. ఈరోజు వీకెండ్ అనమాట, ఈరోజు సాటర్డే. ఈరోజు నైట్ స్టే చేసేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి సిటీ అవుట్కట్స్లో అండి, రామోజీ ఫిలిం సిటీ సైడ్ అనమాట. వావ్, క్రేజీ ఉంది కదా. ఇప్పుడు మనం అక్కడెక్కడైనా మౌంటైన్ సైడ్ వేసేసుకుందాం. గాయస్, నిమ్మలి చూడండి వెళ్ళిపోతుంది. చూడండి గాయస్, నిమ్మలి అది వెళ్ళిపోతుంది. క్రేజీ ఉంది గాయస్. మనమైతే ఫైనల్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది టైము. చీకటి పడుతుంది. ఇక్కడే మనం టెంట్ వేసేది. ఇది చూడండి మన బ్యాగ్, రైడింగ్ జాకెట్ ఇప్పేసిన. ఇది రైడింగ్ జాకెట్, ఇది బ్యాగ్. చూడండి గాయస్ ఇలా ఉంది. ఇక్కడ వేయాలి ఇక టెంట్. గాయస్, ఫుల్ చీకటి అయిపోయింది. టెంట్ వేసే లోపలికల్లా లైట్ అయితే ఆన్ చేస్తాను చూడండి. ఇది లైట్ కనిపిస్తున్నానా? మన టెంట్ అయితే అక్కడ పెట్టేసాం. మనం టెంట్ అయితే వేసేసాం చూడండి గాయస్. టెంట్ అయితే వేసేసాం. ఇంకా ఇప్పుడు మన బ్యాగ్స్ అన్నీ తీసేసి ఇస్తాను. సో ఇక్కడ మన బ్యాగ్స్ ఉన్నాయి. మన బ్యాగ్స్ తీసేసి మన రైడింగ్ జాకెట్, మైక్, ఇంకా టెంట్లో పెట్టేసుకోవాలి ఇవన్నీ. గాయస్, ఇది వచ్చేసి చైర్ అనమాట. చైర్ గాయస్. వేసుకుందాం గాయస్. టెంట్లో అయితే మన చైర్ అయితే పక్క పెట్టేసాం. ఇంకా స్టూల్ కూడా చూడండి, ఇది స్టూల్ అనమాట. ఇది కూడా సైడ్కి పెట్టేసాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ హెయిర్ గన్ తోటి
దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఇలా తీసేసి దీంట్లో ఇన్స్టాల్ చేయాలి మనము. దీంట్లో ఇది పెట్టేసేయాలి. ఇప్పుడు మనం పంపు చేయాలి గాయస్. దీన్ని ఇక ఇలా పెట్టి పంపు చేస్తుండాలి. హెయిర్ బెడ్ అయితే ఫిల్ అయిపోయింది. చూడండి బెడ్ ఇలా ఉంది. ఓకే, ఇంక ఇప్పుడు మనము సామాన్లు మొత్తం లోపల పెట్టుకుందాం. గాయస్ నేను కనిపిస్తున్నానో లేదో, కనిపిస్తున్నానా? ఓకే, ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇది బార్బిక్యూ చికెన్ అన్నమాట. ఓపెన్ చేసి ఫస్ట్ సెట్ చేసుకోవాలి మనము చికెన్ది. ప్లేట్స్ సెట్ చేసుకోవాలి గైస్. చూడు ఇలా అనుకుంటా. ఇది బార్బిక్యూ సెటప్ అనమాట. సెట్ చేసుకొని ప్లేట్స్ పెట్టేసేయాలి. అయిపోయింది గాయస్. ఇప్పుడు దీనిపైన మనము గ్రిడ్లు పెట్టేసుకొని బయటకు వెళ్ళి చికెన్ కాల్చుకుందాం. కింద లోపల కట్టెలు వేసేసి లెగ్స్ బయట పెట్టేసుకుందాం. కాసేపు బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళి చూపిస్తా. బయట అయితే చికెన్ కాలుస్తున్నా, చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఐ వాంట్ టు వేర్ మై షూస్. ఒక్క నిమిషం గాయస్. చికెన్ అవుతుంది చూడండి, మంచిగా ఎర్రగా కాలుతుంది. క్రేజీ ఉంది చికెన్. చేరేసుకున్నాం అనమాట మనము మన బైక్. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే గాయస్, వాటర్ ఇలా విప్పితే చూడండి అలా వాటర్ హ్యాండ్ వాష్కి తాగడానికి. ఇక్కడ చికెన్ అవుతుంది గాయస్. చూడండి చికెన్ అయిపోతుంది. 5 minutesలో అయిపోద్ది గాయస్. ఇది పవర్ అయిపోయింది గాయస్. ఇది లైట్ది తినేసిన అంతా అయిపోయింది, పవర్ అయిపోయింది లైట్ది. ఇది కూడా ఉండట్లేదు, అది చూడండి గాయస్. చూపిస్తాను. బెడ్ అయితే వేసేసుకున్నా. ఇది నా చైర్. ఇంకా ఇవి వచ్చేసి ఇది స్టూలు, ఇది వాటర్ బ్యాగ్ అనమాట. కనిపిస్తలేదు. రేపు మార్నింగ్ ఇక పడుకుంటా గాయస్, అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది అనమాట లైట్. వచ్చేసి క్యాంపింగ్ బ్యాగ్ అయితే వేసుకున్నా, అదే బెడ్ అయితే వేసుకున్నా. ఓకే గాయస్, గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుద్దాం. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఎగ్జాక్ట్గా టైం అయితే ఇప్పుడు 6:20 అవుతుంది. ఇప్పుడే లేచిన నేను. టెంట్ ఓపెన్ చేద్దాం. నైట్ ఈ లైట్లు ఛార్జింగ్ అయిపోయింది గాయస్, అందుకని చెప్పేసి నేను ఏమంటారు ఇంకా వీడియో షూట్ చేయలేకపోయినా. డాన్ అబ్బా, ఏమన్నా లొకేషన్ ఉందా? క్రేజ్ ఉంది గాయస్, సీరియస్గా చెప్తున్నా కదా. మంచిగా పడుకున్నా, మంచిగా నిద్ర పట్టింది. బెడ్ కూడా చూడండి గాయస్, బెడ్ కూడా చాలా చాలా కంఫర్ట్గా ఉంది. ఇది అమెజాన్లో ఆర్డర్ చేసిన, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇది కూడా పిల్లో కూడా ఆర్డర్ చేసిన అనమాట. పిల్లో కూడా చాలా చూడండి, రాయి తీసుకొని కుట్టినాను, ఏం కాదు, ఇంత మంచిగా ఉంది. ఇక్కడ నా లగేజ్ పెట్టేసిన, బయటకైతే వెళ్దాం ఫస్ట్. ఇది వచ్చేసి గాయస్, ఇదేంటంటే స్టవ్ అనమాట. ఇప్పుడు స్టవ్ పెట్టి మనం టీ చేసుకున్నాం, అదేమని గ్రీన్ టీ తాగుదాం. ఇది ఎలా ఉంటుంది అంటే సెటప్ చూపిస్తా మీకు. ఇది కప్ పక్క పెట్టేసి, ఇవన్నీ పక్క పెట్టేసి, ఇది ఉందా, ఇది కింద పెట్టాలి. దీంట్లో అన్ని కట్టెలు వేసేసేయాలి, దీంట్లో కూడా అన్ని కట్టెలు వేసేసేయాలి. కట్టెలు వేసేసి ఇది ఇలా పెట్టేస్తాం అనుకోండి, అయిపోయింది. ఇంతే, సింపుల్, అంతే. దీంట్లో కట్టెలు వేసేసి పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇదేంటంటారా, ఇది లోపల వస్తుంది అన్నమాట.
మనం బొగ్గులు వేసుకుంటాం కదా, బొగ్గులు వేసుకోనికి అట్లా. ఇది నార్మల్గా ఇది క్లోజ్ చేసినప్పుడు క్యాప్, దీనికి క్యాప్. గాయస్ మనం బయటకి అయితే వెళ్ళాం ఫస్ట్. గాయ బయట నేను చూస్తే ఇట్లా ఉందన్నమాట. ఇది వచ్చేసి మన వాటర్, అది చెప్పా కదా వాటర్ ఉంటాయి దీంట్లో. ఇంకా హాఫ్ వరకు ఉన్నాయి. నైట్ చికెన్ ఫుల్గా ఎక్కువైందని చెప్పేసి మొత్తం పడుతుబ్బిన, మనీ వేస్ట్. ఇదిగోండి గాయస్, టెంట్లో అయితే ఇది ఎయిర్ బెడ్ అనమాట, చెప్పాను కదా ఎయిర్ బెడ్. ఇంక ఇప్పుడు మనం ఇది సెట్ చేద్దాం. దీన్ని ఎయిర్ సెట్ చేద్దాం, వీడిని సెట్ చేద్దాము. అన్నం తినేసి అట్లా పడేసిన మొత్తం. నేను నా వల్ల అంత లాస్ ఇక్కడ. ఓకే, ఇలా చిన్న చిన్న వేసుకోవాలి దీంట్లో వేసేసి ఇంకా గిప్పెట్టతో అంటించేస్తాం అనుకోండి, మళ్ళీ ఇది అంటుకుంటుంది. ఇప్పుడు మనం గ్రీన్ టీ పెట్టుకొని తాగేసి వెళ్ళిపోవచ్చు ఫ్రీగా. అంతే, ఫైనల్గా అయితే అంటుకుంది మంచిగా నీట్గా. ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం, కానీ కాలుతుందేమో అనిపిస్తుంది. రైట్, డన్ 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 డన్. దీనిపైన అది పెడదాం. ఇప్పుడు మనం వాటర్ పట్టేసి దాంట్లో పెట్టేసుకుందాం. చాలు, ఇప్పుడు దీని మీద పెట్టేయడం. కదా అయితే ఉంటుంది. అంతలోపటికల్లా మనం బ్రష్ చేద్దాం అనమాట. బ్రష్ లేదు, ఏం లేదు, తోటకూర. నాకు ఇందాక ఒక పుల్ల ఇచ్చాడు ఒక తెలిసిన బ్రో, పుల్లతో బ్రష్ చేద్దాం మనం. వాటర్ ఆగినట్టునే, వెళ్దాం, చూపిస్తా. వాటర్ ఆగినట్టున్నాయి గాయస్. ఇది మన సెటప్ అన్నమాట. ఇక్కడ ఎవరో ఆగినట్టుంది వేసేవాడు. అయ్యా ఏమైంది, వాటర్ ఆగినా? ఎస్, వాటర్ అయితే ఆగిపోయినా. వాటర్ అయితే హీట్ అయినాయి. వెళ్ళిపోతాను ఇంకొక 5-10 మినిట్స్లో. ఇది తాగేసి ఇంకా సెట్ చేసేసుకుంటా, అప్పటికల్లా సన్సెట్ ఎట్లాగో వచ్చేస్తుంది. ఓకే, డన్. నైట్ ఎంత ఫీజుగా నిద్ర పట్టింది తెలుసా గాయస్, ఎంత ఫీజుగా ఉందంటే చాలా ఫీజుగా ఉంది అసలు నైట్ టైం. గాయస్, ఈ బ్లాగ్
ఎలా వస్తుందో తెలియదు కానీ చాలా కష్టపడైతే తీసిన. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది బ్రో. అంటే ఇది ఒక విలేజ్ అన్నమాట. నాకు అంత మంచి లొకేషన్ అయితే దొరకలేదు, కాకపోతే ఇది కొంచెం పర్లేదు అనిపించింది. ఇక్కడ కూడా చాలా పీస్గా ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట లొకేషన్. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇవన్నీ సెట్ చేసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని మెల్లిగా స్టార్ట్ అవ్వాలి. గాయస్ ఇవన్నీ ప్యాక్ చేసేస్తా, ఇంకా వెళ్ళిపోతా. సన్సెట్ అవుతుంది చూడండి. ఇంకా టెంట్ కూడా తీసేస్తా. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేసి దీంట్లో పెట్టేసుకున్నాం నీట్గా. డన్. అండ్ ఇవి కూడా పెట్టేసుకుందాం. ఇవన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాష్ చేసుకోవాలి గాయస్, లేకపోతే అంటే వాష్ ఏం ఖరాబ్ కావు, కాకపోతే వాష్ చేసుకుంటే కొంచెం మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట. ఇది బాబిక్యూ సెటప్ది అనమాట. ఇది నైట్ కరెంట్ అది ఏమంటారు బ్యాటరీ అయిపోయింది గాయస్. నా ఫోన్లో కూడా ఛార్జింగ్ ఎక్కువ లేకుండే, అందుకని చెప్పేసి నేను పెట్టలేకపోయినా, ఐ మీన్ వీడియో షూట్ చేయలేకపోయినా అనమాట లోపల, టెంట్ లోపల. ఇవన్నీ ఇంకా బ్యాగ్లో సెట్ చేసేసుకుంటా. వాటర్ కూడా మనం బాటిల్లో పట్టేసుకున్నాము. ఇంకా హాఫ్ వాటర్ ఉన్నాయి గైస్ మనకి. ఇది 8 లీటర్స్ అనమాట. ఇది వాటర్ ప్యాకెట్ అనమాట. ఇది జస్ట్ మనం క్యారీ చేయొచ్చు వాటర్ అన్న అయిపోయిన తర్వాత. ఇంకా రైడింగ్ ప్యాంట్ అండ్ జాకెట్ వేసేసుకొని ఇవన్నీ తీసేసి మెల్లిగా మూవ్ అయిపోదాం. ఇప్పుడు ఎయిర్ తీయాలి బెడ్లో. ఇప్పుడు ఎయిర్ బెడ్ ఉంది కదా, ఎయిర్ బెడ్లో ఎయిర్ తీసేయాలి. ఎయిర్ తీసేసి దాన్ని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి బ్యాగ్లో పెట్టాలి. ఇంకా క్యాంపింగ్ చైర్ కూడా తీసేసేయాలి. ఓకే, కానీ సన్సెట్ మాత్రం క్రేజ్ ఉంది కదా. సన్సెట్ అవుతుంది అటు సైడ్ చూడండి, క్రేజ్. కొండల నుంచి వచ్చేస్తున్నాడు. ఇంక మిగతా వాటర్ ఎక్కడన్నా పోసేస్తాను, జంతువులు ఏమన్నా తాగుతాయి. ఇంకా మనం డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం. ఫైనల్లీ ఇదన్నమాట. నేను దీంట్లో పడుకున్నాను. హెయిర్ బెడ్ అంటారు దీన్ని. చూడండి బాగుంది, చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇది పీకేసేయాలి. ఇది ఇలా పీకేస్తే చూడండి హెయిర్ పోతుంది. ఇక హెయిర్ పోయిన తర్వాత మనము దీన్ని ప్యాక్ చేసేసేయాలి. గైస్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నా. ఇవి నేను నైట్ వేసుకున్న డ్రెస్ అనమాట. ఇగో ఇదే హెయిర్ బెడ్ అనమాట. ఇది దీంట్లో గాలి కొట్టామనుకోండి ఇలా అయిపోతుంది ఇది మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా, లేకపోతే హోల్స్ పడతాయి. దీన్ని ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకుంటే అంత మంచిది మనకి. ఇలా ఫోల్డ్ చేయాలి నీట్గా. ఫోల్డింగ్ చేసేసుకొని దీని బ్యాల పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి పిల్లో. ఇది పిల్లో కవర్. ఇది కూడా హెయిర్దే ఉంటుంది. ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసేయాలి. డన్, అయిపోయింది. గాయస్ ఇది ఏంటంటే ఇది స్లీపింగ్ బ్యాగ్ అనమాట. దీన్ని మనం దుప్పటి కిందకి మార్చేసాం నైట్. ఎంజాయ్ చేస్తే సరిపోదు, ఇవన్నీ మనం నీట్గా పెట్టుకోవాలి. ఇట్లా దీన్ని కూడా ఇట్లా చుట్టేయడము. ఇంకా ఇది దీని బ్యాగ్లో పెట్టేయాలి నీట్గా. యా ఇది అయిపోయింది. ఇలా పెట్టేసేయాలి. ఇది బ్యాగ్ కొంచెం బయట పెడదాం, మనం బైక్ మీద పెట్టేద్దాం.
ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇవి ఏమన్నా జంతువులకి పోసేద్దాం. ఓకే, ఇక్కడ బాటిల్స్ కూడా ఏం దొరుకుతలేవు నాకు, ఒకటే బాటిల్ ఉంది ఇంట్లో. కత్తి ఎక్కడుంది? సారీ. ఓకే, కత్తి కత్తి కత్తి, వేర్ ఇస్ కత్తి? ఓకే, డన్. ఎనిమల్స్కి వాటర్ వేస్ట్ చేయకూడదు గాయస్, ఏవో ఒకటి తాగుతాయి కదా అని. ఇవి పట్టేసి ఇంకా ఇది ఖాళీ చేసి ఇది కూడా ప్యాక్ చేసేస్తాయి, పట్టేసి ఎక్కడైనా పెట్టేస్తా. అవి దాహంతో ఉంటాయి కదా, తాగుతాయి. ఆల్ సెటప్ అయితే క్లీన్ అయిపోతుంది. టెంట్ ఒకటి తీసేసి ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోవడమే అయిపోయింది గైస్. ఇది ఇక్కడెక్కడైనా పెట్టేస్తా. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయన్నమాట, అవి తాగుతాయి కదా, ఇలా పెట్టేస్తే కింద పడకుండా ఉంటుంది. డన్. అండ్ ఒక సన్సెట్ అవుతుంది. నైట్ మనం ఇక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లుంది. ఇది నా క్యాంపింగ్ బ్యాగ్. ఇప్పుడు ఈ టెంట్ సామాన్లు ఇగో, ఇవి చైరు, ఈ టేబుల్ కూడా తీసేసేయడమే. ఇంకా ఇది కూడా ప్యాక్ చేసేద్దాం. దీంతో కూడా పని లేదు ఇంకా మనకి, దీంట్లో పెట్టేద్దాం. ఇంకా కత్తి, అమ్మో ఇది యూజ్ అవుతుంది గాయస్. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇది చాలా బాగుంది. ఇది కట్టెలు 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 కొట్టుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏమంటారు, అది కూడా ఉంది, ఇది హేమర్ ఉంది. ఇంకా వేరే వేరే టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఉన్నాయి. ఇంకా టెంట్ తీసేద్దాం ఫస్ట్. ఫైనల్గా టెంట్ అయితే తీసేసాం. దోలు తీరిపోతుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా ఈ టేబుల్ ఒకటి ఉంది చూడండి, ఈ టేబుల్ ఒకటి ఇంకా చైర్ ఒకటి తీసేస్తా, అయిపోద్ది. సింపుల్. ఇంకా ఇది కూడా ఏం లేదు, జస్ట్ ఫోల్డింగ్ ఇంకోటి. డన్. ఇప్పుడు ఈ రెండింటిని ఒక బ్యాగ్లో పెట్టేద్దాం గాయస్. అన్నీ తీసేసినాము. ఇంకా ఇది ఒకటి చైర్ ఒకటి ఉంది. చైర్ ఏమి ఉండదు, ఇది జస్ట్ ఇగో ఇట్లా ఫోల్డ్ చేసేయడమే. చూపిస్తాను చూడండి, అయిపోయింది అంతే. ఇట్లా ఫోల్డ్ చేసేయడమే. దీన్ని ఇప్పుడు దీంట్లో పెట్టేసుకోవాలి. అయిపోయింది, డన్. ఇప్పుడు ఇంకా దీనికి ఒక జిప్ లాగా ఒకటి ఉంటుంది, ఇంకా అది గుంజేస్తే అయిపోతుంది. అయిపోయింది, దగ్గర గుంజేస్తే డన్. ఇక ప్యాక్ చేసేస్తా, ఇవన్నీ కట్టేస్తే ఇంకా స్టార్ట్ అయిపోతా. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో తెలియదు. కరెక్ట్ 8 అవుతుంది గాయస్, మీకు కనిపిస్తుందో లేదో. కరెక్ట్ 8 అవుతుంది. వ్యూ మాత్రం బాగుంది. ఓకే గాయస్, టెంట్ అయితే కట్టేసిన, దగ్గరికి లాగేద్దాం, పడిపోతే మళ్ళీ ఇబ్బంది. టెంట్ ఇంకా చైర్ బ్యాక్ సైడ్ కట్టేస్తాను ఇలా. ఇప్పుడు ఏంటంటే ఇంకా బ్యాగ్ వేసుకొని మనం వెళ్ళిపోవడమే.
గాయస్ ఫైనలీ క్యాంపింగ్ అయితే కంప్లీటెడ్. లొకేషన్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. ఓకే, లెట్స్ మూవ్ గాయస్. రోడ్ చూపిస్తా చూడండి, స్టన్ అవుతారు. ఓకే, డన్. నైగో ఇక్కడే చేస్తా క్యాంపింగ్. ఓకే, మొత్తం గలీజ్ చేసి వెళ్తున్నా గాయస్. ఏం చేస్తాం, క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఎట్లాగా ఫారెస్టే కదా అని చెప్పేసి, జంతువులు అవి తింటాయని చెప్పేసి లైట్ తీసుకున్నా గాయస్. అసలు ఇచ్చాడు రోడ్ లేదు ఆడ, ఇట్లా పోవాలి మనము. ఈ చెట్లు గిట్లు అన్నీ తగులుతాయని భయం అవుతుంది నాకు. అనుకున్నా అదే ఇక్కడ నుంచి ఇక సిటీకి ఒక 70 కిలోమీటర్స్ అంత ఉందనుకుంటా. సారీ 70 అంటున్నా, 50 ఉంటుంది. గ్లౌజెస్ వేసుకుంటా, మెయిన్ రోడ్ ఎక్కి గ్లౌజెస్ వేసుకుంటా. బాయ్స్ ఫైనల్ అయితే ఇంటికైతే వచ్చేసిన. ఆగుదాం అనుకున్నా, ఏమన్నా ఆగి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నా. 2% ఉంది ఫోన్లో అయితే. ఇక నేను ఏడు ఆగలే, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి గాయస్ సబ్స్క్రైబ్ చేయడం. చెత్త నా కొడుకు ఆడు అడ్డొచ్చి నన్ను తిడుతుండు. ఇంకోటి ఏంటంటే గాయస్, 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. 98% అన్సబ్స్క్రైబర్సే చూస్తున్నారు గాయస్. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.